నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు దివ్యాంగ శక్తి స్కీము చాలా అద్భుతం సార్. ఫస్ట్ పాస్ 3,000 మందికి ప్రజెంట్ ఇస్తున్నాం సార్. ఇది ఇంచుమించు నియర్లీ 20,000 నుంచి 30,000 సార్. ఇది దీంట్లో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో మనం ఫ్రీగా ట్రావెల్ చేస్తాం. అదేవిధంగా మనము అల్ట్రా డీలక్స్ తర్వాత సప్తగిరి నాన్ స్టాప్ బస్సెస్లో 50% కన్సెషన్ ఉంటుంది సార్. అదేవిధంగా 100% బ్లైండ్నెస్ ఉంది. తర్వాత మెంటలీ డిజార్డర్స్ 69% ఉంటే దాంట్లో 50% కన్సెషన్ ఫర్ ఎస్కార్ట్. ఇంకా మాకు విషయాలు జీవితాంతం సార్, జీవితాంతం మా పద్ధతి కూడా అందరూ కూడా వచ్చిన మేడం ఓకే మేడం, ఓకే. నమస్కారం. ఈరోజు ముఖ్యమంత్రి గారు దివ్యాంగ శక్తి పథకం కింద దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. రేపు ఉగాది, ఈ ఉగాది పండుగ దినాన దివ్యాంగులు ఇంకా సంతోషంగా ఉగాది జరుపుకునేందుకు ఈ దివ్యాంగ శక్తి పథకాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు మనందరికీ తెలుసు, పోయిన సంవత్సరం ఆగస్టు 15న స్త్రీ శక్తి ప్రోగ్రాం ద్వారా మహిళలందరికీ దాదాపు 75% బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడం జరిగింది. ఎంతోమంది మహిళలు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని వాడుకుంటూ ఉన్నారు, లబ్ధి పొందుతూ ఉన్నారు, ఆర్థికంగా వాళ్ళు పొదుపు చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు ఈ యొక్క ట్రావెల్ చేసే మా ఎక్స్పెన్సెస్ని ఈరోజు చూస్తే ఒక్క వైఎస్ఆర్ కడప జిల్లాలోనే దాదాపు 2.5 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించడం జరిగింది. రోజుకు 1,00,000 కంటే ఎక్కువ మంది మహిళలు ఈరోజు ఈ పథకాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. దాదాపు రోజుకు 50 లక్షల రూపాయల డబ్బుని మహిళల కోసము ప్రభుత్వము ఉచిత ప్రయాణం కోసము ఈరోజు స్పెండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా మహిళలకు ఏ విధంగా చేదోడు వాదోడుగా ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉందో అదేవిధంగా ఫిజికలీ ఛాలెంజ్డ్ దివ్యాంగులకు కూడా చేయూతనిస్తూ ఈరోజు దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఉగాది ముందు రోజు. ఈ పథకం ద్వారా 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న యువతకి, ప్రజలకి ఈరోజు ఈ ఫ్రీ బస్ అనేది తీసుకెళ్తూ ఉంటారు. ఇందులో భాగంగా దాదాపు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులలో పూర్తిగా ఉచితంగా బస్సు ప్రయాణాన్ని సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఈరోజు చూస్తే 69% దానికంటే పైనున్న వ్యక్తులకి వాళ్ళతో పాటు హెల్పర్కి వాళ్ళతో పాటు కలిసి వాళ్ళని తీసుకెళ్ళి ప్రయాణం చేయించడానికి వాళ్ళకి హెల్పర్గా ఉన్న వాళ్ళకు కూడా 50% ఆఫ్లో వాళ్ళకు కూడా ప్రయాణ సౌకర్యం కల్పించినారు. 100% అంటే గుడ్డి వాళ్ళకి 100%, వికలాంగం ఉన్న వాళ్ళకి పూర్తిగా వాళ్ళ హెల్పర్కి వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించినారు. దీని ద్వారా ఎంతోమంది వికలాంగులు ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించే అవసరం ఉంటుంది. వాళ్ళు కూడా ఆర్థికంగా వాళ్ళు ప్రయాణానికి స్పెండ్ చేసే అమౌంట్ని సేవ్ చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు ముఖ్యంగా 3,000 మందికి ఈ వికలాంగుల పాసులు కూడా ఇస్తున్నారు ఆర్టీసీ వాళ్ళు. రాబో కాలంలో ఈ పాసులు తీసుకునే సంఖ్య దాదాపు 10 నుంచి 20,000 వరకు పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక అంచనా వేస్తున్నారు. తప్పకుండా ప్రతి ఒక్క
ఏమంటారు దివ్యాంగులు అందరికీ ఈ యొక్క పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. పక్క ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకునే వాళ్ళకి, అలాగనే వైకల్యం ఉండి కూడా కాలేజీలకు వెళ్ళి చదువుకునే పిల్లోళ్ళకి కానీ, ఉద్యోగ అవకాశాల కోసం కోచింగ్కి వెళ్ళే వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆర్థికంగా వారికి తోడ్పడుతుంది. ఈ పథకము కూటమి ప్రభుత్వం యొక్క మనసులోంచి వచ్చిన పథకము. దివ్యాంగుల కోసం వాళ్ళ సంక్షేమం కోసము పెట్టిన పథకం ఇది. అది ఈరోజు మొదలు పెడుతున్నారు. ఇది కూడా స్త్రీ శక్తి లాగానే పెద్ద మొత్తంలో ప్రజల అభిమానాన్ని చూరగొంటూ ఈ పథకం ముందుకెళ్తుందని తెలియజేస్తున్నాను. ఇప్పుడే నేను అంటరాగానే అక్కడున్న పిల్లలను అడిగినాను, ఎక్కడికి వెళ్తున్నారమ్మా అంటే, రేపు ఉగాది కాబట్టి వెళ్తున్నాము, ఇక్కడ ఆర్కిటెక్ట్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాము, అన్నమాచార్య కాలేజీలో చదువుతున్నాము అంటే, ఏమ్మా ఫ్రీ బస్సు ఎక్కారా అంటే, అక్కడ పనిచేస్తున్న స్వీపర్స్ కానీ వాళ్ళు ఎక్కామమ్మా, ఎన్నోసార్లు ఎక్కాము, మాకు ఎంత బాగానో ఉపయోగపడతా ఉంది, మా డబ్బులు ఆదా చేసుకుంటున్నామని ఉద్యోగాలు చేసే మహిళలు చెప్తున్నారు. అలాగనే విద్యార్థులు ₹1 ఖర్చు లేకుండా పండగకు వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఎల్లుండి ₹1 ఖర్చు లేకుండా మళ్ళీ వెళ్ళి కాలేజీలకు వెళ్ళే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్ల, మన ప్రియతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల ఇది సాధ్యమవుతుందని ప్రజలందరూ ఘనంగా పొగుడుతున్నారు. డెఫినెట్గా స్త్రీ శక్తి ఎలా సక్సెస్ అయిందో ఈ దివ్యశక్తి పథకం కూడా అలాగనే సక్సెస్ అవుతుంది, ప్రజల అభిమానాన్ని చూరగొంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే డ్రైవర్ వెనక దివ్యాంగుల కోసము 2 సీట్స్ రిజర్వ్ కూడా చేయబడతాయి. వాళ్ళకి సీట్లు ఇచ్చినాకనే మిగతా ప్రయాణికులు సీట్లు తీసుకునే విధంగా అరేంజ్మెంట్ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక గొప్ప కార్యక్రమం. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచనలన్నీ కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి వస్తూ ఉంటాయి. దివ్యాంగులకు ఉచితంగా బస్సులో ఉచిత సౌకర్యం ఇవ్వాలనే ఆలోచన ఆయన మదిలోకి వచ్చిందంటే ఇది ఎవరికి రాదు ఇటువంటి ఆలోచన. దివ్యాంగ శక్తి పథకం ఒక పుణ్య కార్యక్రమం. దివ్యాంగులకందరికీ కూడా ఉచితంగా బస్ సౌకర్యం ఇది చాలా పెద్ద కార్యక్రమం, పుణ్య కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎన్నికల్లో హామీలో భాగంగా లేకపోయినా కూడా ఈ హామీని అమలు చేస్తున్నామంటే ఇది మా ప్రభుత్వ ప్రత్యేకత. గత ప్రభుత్వాలు ఎవరు కూడా దివ్యాంగుల గురించి ఆలోచించాలి, వారి బాగోగుల గురించి ఆలోచించాలి, వాళ్ళ ఉపాధి గురించి ఏది ఆలోచించిన పాపాన పోలే. ఈరోజు వాళ్ళ కోసం బస్సులో ఉచిత ప్రయాణాన్ని అవకాశం ఇవ్వడం అనేది నిజంగా ఈ పుణ్యమంతా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. వాళ్ళ కోసం చేస్తున్న ఈ కార్యక్రమం ఈరోజు ఒకసారి చూస్తే గణాంకాలు చూస్తే 3000 మందికి ఇప్పటికే బస్ పాసులు ఇచ్చినామని చెప్పి డిపో గణాంకాలు వస్తున్నాయి. ఈ సంఖ్య రాబోయే రోజుల్లో కడప జిల్లాలో 25 నుంచి 30,000 వరకు దివ్యాంగులు బస్ పాసులు ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా మన డిపో మేనేజర్ గారు చెప్తున్న గణాంకాలు బట్టి ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వం మీద ఖర్చు పడుతున్నా కూడా పేదల కోసం సౌకర్యం ఇవ్వాలని ఆలోచన చేస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మహిళలు రోజుకు దాదాపుగా 1,00,000 మంది కడప జిల్లాలో, అంటే 8 నియోజకవర్గాలున్న కడప జిల్లాలో 1,00,000 మంది మహిళలు యావరేజ్గా ప్రయాణం చేస్తున్నారు. 50 లక్షల రూపాయలు ప్రభుత్వం మీద ఖర్చు పెడతా ఉంది. అయినా కూడా మహిళలకు, దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వాలనే ఆలోచన రావడమే ఒక గొప్ప కార్యక్రమం, ఒక పుణ్య కార్యక్రమం, ఒక అద్భుత కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో ప్రజలకు నిరంతరం సేవ చేసుకునే కార్యక్రమం రావడం కూడా చాలా పెద్ద అదృష్టం. దాంట్లో భాగస్వామ్యంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్టీసీ అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం.